ఎల్షదై ప్రోగ్రాం ప్రేక్షకులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పునరుత్థాన పండగ శుభాభినందనలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మిక్కిలి కృపగల మా పరలోకపు తండ్రి, అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ పునరుత్థాన దినమునకై మీకు వేలాది వేల స్తోత్రాలు తండ్రి. ఇదిగో మీరు మరణించి తిరిగి లేచి నా ప్రభువా, పునరుత్థానుడై నా తండ్రి మా మధ్యలో సంచరించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నా దేవా, ఇదిగో ఈ దినమున నీ బిడ్డలతో తండ్రి నీ పునరుత్థాన శక్తిని గురించి మేము మాట్లాడబోచుండగా నా ప్రభువా, మా హృదయంలో ఇచ్చిన ప్రతి మాట నా ప్రభువా నీ బిడ్డల యొద్దకు చేరుటకు సహాయం చేయండి. నా తండ్రి ఈ పునరుత్థాన శక్తిని తండ్రి వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా పొందుకున్నట్టుకు సహాయం చేయండి. అందులో ఉండే రహస్యాలను మాకు తెలియజేయండి. నా ప్రభువా, ఇదిగో ప్రతి బిడ్డను నీ మాటల చేత తండ్రి తృప్తిపరిచి నా ప్రభువా నీ మాటల్లో ఉండే గొప్ప రహస్యాన్ని తెలుసుకున్నట్టుకు మాకు అందరికీ దయచూపమని మా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకొని మనం పునరుత్థాన పండుగ యొక్క వివరాలని మనం తెలుసుకుంటూ పునరుత్థాన దినమున జరిగిన సంఘటనలు మనం కొన్నింటిని మనం చూసుకుందాం. పాట పాడుకొని వాక్యంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడి ఉండెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడి ఉండెను. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రకటించుడి. వలదు వలదు ఏడువ వలదు పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను వెల్లుడి గలిలయకు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. మీ మేళతాళ వాద్యముల్ బూరాలెత్తి ధ్వనించుడి. మీ మేళతాళ వాద్యముల్ బూరాలెత్తి ధ్వనించుడి.
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్బటించెదము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మనం చూసినట్లయితే ప్రభువుల వారు చనిపోకముందు అనేక సార్లు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. తన మరణ పునరుత్థానాల గురించి ఆయన ఉదాహరణ రీతిలోనూ డైరెక్ట్గా కూడా కొన్నిసార్లు మనం చెప్పినట్టు చూస్తున్నాం. మనం ఒక వాక్యాన్ని చదువుకున్నట్టయితే లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరు, కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు. చాలాసార్లు యేసయ్య చెప్పినట్టుగా నేను చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినమున లేస్తానని, యోన ఎలాగైతే చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో అటువంటి అద్భుతాన్ని చూస్తారని, ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినములలో నేను లేపుతానని, మీరు గలిలేకు వెళ్ళుడి నేను వస్తానని, ఇలాంటి చాలా సందర్భాల్లో శిష్యులతో లేదా అక్కడున్న వారితో చెప్పడం మనం చూస్తున్నాం. నేను చనిపోయి తిరిగి 3వ దినమున లేస్తానని చెప్పినప్పుడు విన్నారు. మరి యోన ఎలాగైతే చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో అటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారని చెప్పినప్పుడు కూడా వారికి అర్థం కాలేదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినముల్లో నేను లేపుతానన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు ఉన్నటువంటి దేవాలయము పడగొట్టి 3 దినాల్లో ఎలా కట్టగలుగుతాడు? ఎందుకంటే దగ్గర ఆ దేవాలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. మరి ఈయనేమో మొత్తం పడగొడితే 3 రోజుల్లో కడతానంటున్నాడు, ఎలా కడతాడు అని అనుమానపడ్డారు. కానీ ఆయన చెప్పినది ఈ దేహం అనే దేవాలయాన్ని పడగొట్టితే, అంటే ఈ దేహం అనే దేవాలయాన్ని మీరు చంపేస్తే ఇదిగో 3వ దినంన నేను లేపుతానని అర్థవంతంగా ఉదాహరణ రీతిగా ఆయన తెలియజేసినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. యేసయ్య చనిపోయిన తర్వాత యూదా కాలమానం ప్రకారం 5 గంటల తరువాత వాళ్ళకి ఒక రోజు అవుతుంది. శుక్రవారం ఇంచుమించు 5 గంటలప్పుడు యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన్ను ఇమ్మీడియట్గా సమాధి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ డే శనివారం, అంటే 5 గంటల తర్వాత వాళ్ళకి శనివారం వస్తుంది. శనివారం అంటే వాళ్ళకి సబ్బాత్ డే, అంటే వాళ్ళకి విశ్రాంతి దినం. విశ్రాంతి దినమున యూదులు ఏ పని చేయరు, ఎందుకంటే ఏ పని కూడా వాళ్ళు ముట్టరు. ఆ రోజు అంతా కూడా విశ్రాంతి తీసుకునే దినం కాబట్టి హరిబరిగా శుక్రవారం రోజు ఆయన్ను బరియలు చేయాల్సి వచ్చింది. మరి మనం చూస్తే మరియలు ఉన్నారు, మనకి చాలామంది మరియలు మనకి బైబిల్లో కనపడతారు. మగ్దలేని మరియా, వేరొక మరియా, యాకోబు అమ్మ తల్లి మరియా, లేదంటే యేసయ్య తల్లి మరియా, వీళ్ళందరూ కూడా మరియలు చాలామంది మనకు బైబిల్లో కనపడతారు. ఈవెన్ యేసయ్య చనిపోయినప్పుడు సిలువ కింద కూడా మరియలే ఎక్కువ ఉన్నారు. మరియా 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 మరియా. నిజంగా బైబిల్లో చాలామంది మరియలను చూస్తే మరియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళు దేవుడితోనే ఉన్నారు. మీరంతా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళలో మరియలు ఉంటే యు ఆర్ బ్లెస్డ్, బికాజ్ చాలా వరకు యేసయ్య దగ్గర మరియలే ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఈ మరియలందరూ కూడా ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు అంటే మరియలందరూ కూడా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారంట సమాధి దగ్గరకు. మనం ఇందాక చదువుకున్న దాంట్లో ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు సుగంధ ద్రవ్యాలంటే, శరీరము ఆ సుగంధ ద్రవ్యాలు పూయడం వలన వాళ్ళ శరీరము పాడు కాకుండా ఉంటుందని, చెడిపోకుండా ఉంటుందని, చాలా రోజులు అలాగే ఉంటుందని అప్పుడు అనుకున్నారు. కానీ ఆ సమయంలో హరిబరిగా యేసయ్యను తీసుకెళ్ళి
సమాధి చేసేటప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ దొరకలేదు. వాళ్ళు ఆ రోజు సుగంధ ద్రవ్యాలు పట్టించడానికి దొరకలేదు. కానీ తర్వాత ఎప్పుడైతే యేసయ్య సమాధి దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు ఆ సుగంధ ద్రవ్యాలని తీసుకెళ్లారంట. ఆ సుగంధ ద్రవ్యాలను పట్టించడం వలన కొన్ని వందల వేల ఏండ్లు శరీరము పాడు కాకుండా కుళ్ళిపోకుండా ఉండేదంట. ఇప్పుడు కూడా మనం చూస్తే ఈజిప్ట్ దేశంలో మమ్మీలుగా పిలువబడే శవాలన్నింటి కూడా ఈ సుగంధ ద్రవ్యాలు పట్టించడం వల్లనే వాళ్ళు చెడిపోకుండా ఉన్నారు. మరి ఎందుకు వీళ్ళు ఈ సుగంధ ద్రవ్యాలని యేసయ్యకు పూయాలి అనుకున్నారంటే, యేసయ్య ఒకవేళ తిరిగి వస్తే ఆయన శరీరంతో పాటు స్వర్గారోహణ చేయగలడు. కాబట్టి ఆ శరీరాన్ని మనము కుళ్ళిపోకుండా ఉంచినట్లయితే ఆ శరీరంలో యేసయ్య ప్రవేశించి వెళ్తాడు అని ఒక నమ్మకం, లేదా ఆయన చెప్పినట్టుగా కొన్నిసార్లు విన్నట్టుగా తిరిగి వచ్చినప్పుడు ఆయనకి శరీరం కావాల్సి వస్తుందేమోనన్న విషయాన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళ మనసులో ఉంచుకొని ఈ సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్ళి యేసయ్యకు పూయడం ద్వారా ఆయన శరీరం కుళ్ళిపోకుండా ఉంటుంది అనుకున్నారే. కానీ చనిపోయిన తర్వాత తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పుడు లేదా పునరుత్థానులైనప్పుడు కావాల్సింది శరీరం కాదు, కానీ మహిమ శరీరంతోనే పునరుత్థానులై దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామనే సంగతి వాళ్ళకి అంతగా అర్థం కాలేదు. మరి వీళ్ళు వెళ్తున్నప్పుడంతా వాళ్ళకి అనిపించేది ఏంటంటే, మనం వెళ్తున్నాం బాగానే ఉంది, సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ రాయి ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎలా పొరలిస్తాం, ఎలా దాన్ని మనం తీయగలము, మనకు శక్తి అవుతుందా? ఇంచుమించు 2 టన్నుల రాయిని అక్కడ బొర్లించి దానికి అడ్డంగా సమాధికి ఉంచారంట. సమాధి అంటే మామూలుగా మనం ఇప్పుడు చూసుకునే సమాధులు కాదు, కానీ ఆ రోజుల్లో ఒక 30 అడుగుల బావిలాగా లోపలికి గుహలాగా తవ్వి దాంట్లో శవాల్ని పాతిపెట్టేవాళ్ళు. ఎందుకంటే శవము కుళ్ళిపోయిన తర్వాత డీకంపోజ్ అయిన తర్వాత దాంట్లో ఎముకలు మాత్రమే ఉంటాయి కాబట్టి దాంట్లో లోపలికి దిగి ఆ శవాల్ని పాతిపెట్టేవాళ్ళంట. దానికి ఒక అడ్డుగా ఒక బండరాయిని ఉంచేవాళ్ళు. అదే రకంగా యేసయ్యను సమాధి చేసేటప్పుడు యేసయ్య సమాధి కొరకు అరిమతయి యోసేపు ఆయనకి ఒక గిఫ్ట్గా యేసయ్యకి తను తొలిపించుకున్నటువంటి సమాధిని ఇవ్వడం, అందులో యేసయ్యను పాతిపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత దానికి అడ్డుగా ఒక రాయిని ఉంచేవాళ్ళంట. మనం చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22 నుండి 22వ వచనం నుండి మనం చదివినట్లయితే, క్షమించండి, 27వ అధ్యాయం 62 నుంచి 66 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. మన గురించి లేదా మన పట్ల ఎవరైనా మనకు కాని వాళ్ళు ఉంటే లేదా శత్రువులు ఎవరైనా ఉంటే మనం అన్న మాటలు వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు, కానీ మనతో ఉన్నవాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మనం చెప్పిన మాటలు అంతగా గుర్తు పెట్టుకోరు. ఇక్కడ చూస్తే ఈ పరిసయ్యులు అంటున్నారు, పరిసయ్యులందరూ కూడా పిలాతు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, ఆయన బ్రతికున్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఈ శిష్యులు లేదా ఆయన వెంబడించిన వాళ్ళే మర్చిపోయారేమో కానీ, లేదా ఆయన అన్న మాటలు పెద్దగా వాళ్ళకి జ్ఞాపకం లేదు. కానీ ఎవరైతే ఈయన మీద కక్ష కట్టారో లేదా పగపుకున్నారో, లేదా ఈ పరిసయ్యులు అనేవాళ్ళు ఈయనంటే సరిపోని వాళ్ళు, గిట్టని వాళ్ళు మాత్రం ఆయన చెప్పిన ప్రతి మాటను జ్ఞాపకం ఉంచుకున్నారు. కాబట్టి జ్ఞాపకం ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని వారు చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని
రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి. ఇక్కడ చూస్తే వాళ్ళు వెళ్తున్నారు. మనం చూసినట్లు వాళ్ళు ఆ సమాధిని భద్రం చేసుకున్నారు. ఆ సమాధికి ఒక రాయిని చేశారు. ఇంచుమించు 2 టన్నుల బరువు గల రాయిని అక్కడ వేసి ఉంచారు. ఆ సమాధికి అడ్డంగా వేసి ఉంచారు. తర్వాత దానికి గొలుసులు కట్టి దానిపైన ఒక ముద్ర, రాజముద్రను కూడా వేసి ఉంచారు. తర్వాత దాన్ని కాయడానికి సైనికులను వాళ్ళు వినియోగించుకున్నారు, లేదా బలమైన సైనికులు కావలి ఉంచారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు వెళ్తున్న ఈ స్త్రీలు ఎవరైతే వెళ్తున్నారో మరియా అనబడిన వాళ్ళు వెళ్ళి ఆ రాయిని దొర్లించడానికి వాళ్ళకి ఉన్నటువంటి శక్తి చాలదు. ఒకటి. రెండోది, అది దగ్గర 2000 కేజీల బరువు ఉన్న రాయి. 2 టన్స్ అంటే సుమారుగా 2000 కేజీలు బరువు ఉన్న రాయిని దొర్లించారు. వీళ్ళు వెళ్ళే స్త్రీలకు ఆ రాయిని దొర్లించడం చేత కాదు. రెండోదిగా చూస్తే ఒక 10 మంది కలిసి దొర్లించినా కానీ ఆ రాయి దొర్లింపబడదు. మరి వెళ్తున్న వీళ్ళతోటి వీళ్ళు అనుకుంటూ వెళ్తున్నారు, ఎవరు మనకి రాయిని దొర్లిస్తారు, మన వల్ల కాదు కదా అని వాళ్ళ ఆలోచన చేస్తూ ఉంటే, వాక్య ప్రకారం నీ ఆలోచన, నీ కోరిక యావత్తును సఫలం చేసేదను అని దేవుడు సెలవిచ్చిన రీతిగా వీళ్ళు అక్కడికి వెళ్ళే లోపల ఆ రాయి దొర్లించబడి ఉండడం చూస్తున్నారు. మరి మనకు చూస్తే చాలా వరకు మనం ఆలోచిస్తే దేవుణ్ణి చేరడానికి మనకు కూడా ఇటువంటి అడ్డరాళ్ళు అడ్డంగానే ఉంటాయి. ఆ రాళ్ళు అడ్డంగా ఉన్నప్పుడు నీకు నాకు మధ్యలో ఆ రాయి ఎలాంటిదంటే, మనం దేవుణ్ణి చేరకుండా ఉండడానికి లేదా దేవుని సమీపించకుండా ఉండడానికి ఒక్కొక్కసారి మన ప్రాబ్లమ్స్ కారణం కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కారణం కావచ్చు, మన బంధువులు కారణం కావచ్చు, మన పరిస్థితులు కారణం కావచ్చు, లేదా మనకున్నటువంటి వ్యాధి బాధలు మనకి కారణం కావచ్చు. ఈ అడ్డురాళ్ళన్నీ కూడా నీకు నాకు మధ్యలో, దేవునికి మధ్యలో మనకి అడ్డుగా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మనం చూస్తే ఇంట్లో వాళ్ళు కూడా మనకి అడ్డురాళ్ళుగా నిలుస్తారు. మనం చూసినట్లయితే లాజరు విషయానికి వస్తే, లాజరు చనిపోయిన తర్వాత 4వ రోజు యేసయ్య వచ్చి ఆ రాయిని తొలగించుడి అంటే, అక్కడ ఉన్నటువంటి మరియమ్మ గారు అంటున్నారు, అయ్యా వాడు చనిపోయి 4 రోజులు అయింది, వాసన వస్తుంది, ఆ రాయి తొలగించడం మంచిది కాదేమో అంటుంది. యేసయ్యే వచ్చి రాయిని తొలగించమన్నప్పుడు యేసయ్య ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వెంటనే ఇంట్లో వాళ్ళు, అంటే సొంత అక్కనే ఏం చెప్తుందంటే, అయ్యా ఆ రాయిని తొలగించడం మంచిది కాదు, వాడు చనిపోయి 4 రోజులు అయింది, వాసన వస్తుందేమో అని కూడా అడ్డుపడుతుంది. మనం చూసారా, మనకు చాలా రకాల అడ్డురాళ్ళు మనకు అడ్డుగా ఉంటాయి. దేవుని చేరడానికి, దేవుని సమీపించడానికి, దేవుని తెలుసుకోవడానికి, దేవునితో మనం సంబంధం కలిగి ఉండడానికి ఇలాంటి అడ్డురాళ్ళు ఎన్నో ఉంటాయి. అందుకే మొదటిగా మనం రాయి గురించి మాట్లాడుకున్నట్టయితే, రాయి గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటి, అది 2000 కేజీల అడ్డు ఉంది. మరి వీళ్ళ వల్ల కాదు, కానీ వీళ్ళ ఆలోచన చాలా మంచిది కాబట్టి దేవుడి కోసం ఏదైనా చేయాలనుకునే ఆసక్తి ఈ స్త్రీలలో ఉంది. ఎందుకంటే యేసు బాడీ చెడిపోకుండా ఉండడానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన బాడీని సురక్షితంగా ఉంచాలనే ఆ కోరిక, ఆ ఆలోచన దేవుడు నెరవేర్చాడు. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళక ముందే ఆ రాయి తొలగింపబడి ఉండడం మనం చూస్తున్నాం. ఎంత పెద్ద రాయి, అడ్డుగా ఉన్న రాయిని దేవుడి దూత తొలగించి ఉంచడం వాళ్ళు చూశారు. తర్వాత మనం చూస్తే దేవుణ్ణి చేరడానికి, దేవుణ్ణి సమీపించడానికి, దేవుని శక్తిని కనుగొనడానికి మనం చూసినట్టయితే వాళ్ళు సాతాను చేసిన ప్రతి క్రియ మనం చూస్తున్నాం. ఆయన వస్తాడేమోనని రాయిని అడ్డంగా ఉంచేసింది. రెండోదిగా చూస్తే మొదటిది రాయి, రెండోదిగా మనం చూసినట్లయితే రాజముద్ర ఉంది, అక్కడ సీలు ఉంది. గొలుసులు కట్టేసి దాన్ని మీద రాజముద్రను దానిపైన వేసి ఉండడం వలన రాజులకు మాత్రమే అధికారం ఉంది. మనం కొన్ని చోట్ల చూస్తుంటాం, ఇంటిని ఏదైనా జప్తు చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దానికి ఒక లాక్ వేసి, దానికి చుట్టూ బట్ట కట్టి, దానిపైన లక్క వేసి, దానిపైన ఒక సీల్ను వేసి, ఇది వాళ్ళ సొత్తు, వాళ్ళు తప్ప వేరొకరు తీయకూడదు, తీసిన వాళ్ళు శిక్షార్హులు, నేరస్తులుగా పరిగణింపబడతారనేసి
ఆ సీల్ తీసిన వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అది వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి దాన్ని వాళ్ళే తీయాలి, వాళ్ళ దగ్గర మాత్రమే ఆ కీసు ఉంచుకుంటారు. ఇక్కడ కూడా వాళ్ళు ఎవరైనా సరే మన శిష్యులు వచ్చి లేదా యేసయ్యని తీసుకుని వెళ్ళి 3వ రోజు లేచాడని అపప్రచారం ఎక్కడ చేస్తారో అని ఒక ఉద్దేశంతో ఈ పరిచయులు రాజుగారిని అడిగి దాని మీద పకడ్బందీగా కొన్ని రాళ్ళు వేయడం, దాని గొలుసులతో కట్టి రాజముద్ర వేయడం, తర్వాత రోమా సైనికులను అక్కడ ఉంచడం జరిగింది. మనం చూస్తే ఈ రెండవదిగా రాజముద్ర వేసినప్పుడు ఆ రాజముద్ర తీయడానికి ఎవరి వల్ల కాదు. ఒకవేళ ఈ స్త్రీలు వెళ్ళి అక్కడ తీయాలంటే మొదట ఈ రాయి కన్నా ముందుగా సీల్ తీయాలి వస్తుంది. దానికన్నా ముందుగా అక్కడ సైనికులు కూడా కావాలి ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి వాళ్ళు చేయలేరు. కానీ వాళ్ళలో ఉండే ఆసక్తి, వాళ్ళలో ఉండే ఆశ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలనే ఒక తపన దేవుడు చూశాడుగా. చూసిన తర్వాత మనం చూస్తే రాయి ముద్ర మనం చూస్తున్నాం. మరి 3వదిగా మనం చూసినట్లయితే సైనికులు కూడా అడ్డున్నారు. వాళ్ళు ఇలాంటి సైనికులు కాదండి. రోమా సైనికులు చాలా చాలా శక్తివంతులు, చాలా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళ పనిని చేసేవాళ్ళు. వాళ్ళ మైండ్లో, వాళ్ళ హృదయంలో రాజుకు చేయవలసిన సేవ లేదా రాజ్యానికి చేయవలసిన సేవ, దేశానికి చేయవలసిన సేవ వాళ్ళ నరాల్లో జీర్ణించుకొని ఉంటుంది. వాళ్ళు 3 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు మనమైతే పిల్లలకి ఇల్లు లేదా అమ్మ నాన్న లేదా దేవుడు ఇట్లాంటివి నేర్పిస్తామేమో. కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రోమియులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకు వాళ్ళకు నేర్పించే భాష ఎట్లాంటిది, వాళ్ళు చిన్నతనం నుంచి 3వ సంవత్సరం నుంచి వాళ్ళకి నేర్పించే భాష ఎలాంటిదంటే దేశం కొరకు బ్రతుకు, దేశం కొరకు చనిపో, దేశం కొరకు పోరాడు, ఇట్లాంటివి మాత్రమే వాళ్ళకి నూరిపోసేవాళ్ళంట తల్లిదండ్రులు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి దేశ ప్రేమను నేర్పించారు. చిన్నప్పటి నుంచి రాజుల కొరకు చనిపోవాలి లేదా దేశం కొరకు చనిపోవాలి, దేశం కొరకు పోరాడాలి, దేశం కొరకు మాత్రమే బతకాలి అనే ఇలాంటి పద్ధతులన్నింటిని కూడా వాళ్ళలో ఉంచేవాళ్ళంట. మరి అలాంటి వాళ్ళని ఒక 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సైనిక స్కూల్లో చేర్పించి వాళ్ళు ప్రతి ఒక్కరూ, ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ రాజు యొక్క ఆ సైనిక ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చి దేశ సేవ చేసేవాళ్ళంట. అంటే వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాలని కూడా అర్పించేవాళ్ళు. అలాంటి వాళ్ళని ఇక్కడ యేసయ్య సమాధికి కావలిగా ఉంచారు. మరి వీళ్ళను ఎదిరించడం ఎలా, వీళ్ళను దాటుకొని వెళ్ళడం ఎలా అని మనం చూస్తే ఇవన్నీ కూడా సాతాను క్రియలు. యేసయ్య చెప్పిన మాటలు నెరవేరకూడదని, లేదా యేసయ్య పునరుత్థానుడు ఎలా అవుతాడో చూడాలని, లేదా యేసయ్య పునరుత్థానపు శక్తిని కనుగొనలేనిటువంటి సాతాను ఇవన్నీ కూడా అందరికీ మనం యేసయ్యని చేరడానికి అడ్డంకులుగా పెట్టింది. మరి చూస్తే ఇందాక మనం చూసాం, రాయి ఉంది, సీల్ ఉంది, సైనికులు ఉన్నారు. వీటన్నింటినీ జయించడానికి యేసు యొక్క పునరుత్థాన శక్తి ఎటువంటిదంటే, చిన్న ఒక భూకంపం కలగడం వలన ఆ సైనికులు చచ్చిన వారి వలె పడిపోయారంట. అక్కడ భూకంపం కలిగించి అక్కడ అంత బలవంతులైనటువంటి సైనికులు బెదిరి భయపడి చచ్చిన వారి వలె పడి ఉన్నారంట. దేవుని శక్తికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు కాబట్టే ఎంతటి బలవంతులైనా ఆయన ముందు అల్పులేనని, ఎంతటి గొప్పవారైనా ఆయన ముందు అల్పులేనని, ఎంతటి శక్తివంతమైనటువంటి సాతానైనా కూడా ఆయన ముందు అల్పమైనదేనని ఇక్కడ నిరూపిస్తున్నాడు. సాతానుపై విజయం ఆయనకి కలిగింది. సాతానుపై విజయం కలిగింది. ఎందుకంటే ఆయన చూస్తే వీటన్నింటినీ దాటుకొని సాతానుపై విజయం సంపాదించాడు. పునరుత్థానపు శక్తిని పొందిన యేసయ్యను ఎదిరించడానికి ఏ శక్తి, ఏ కట్టుబాట్లు, ఏ రాయి, ఏ సీలు, ఏ రాజులు ఎవ్వరు కూడా ఆయన ముందు నిలువలేక పోయారంట. మరి వాళ్ళు చూసినప్పుడు అక్కడ యేసయ్య లేడు అని దూత తెలియజేయడం మనం చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళి తొంగి చూసినప్పుడు అక్కడ యేసయ్య లేడు అని చెప్పడం
లేచాడు అని చెప్పడం మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఏ సమాధి కూడా ఖాళీగా ఉండడం మనం చూడడం ఒక్క యేసయ్య సమాధి తప్ప. చాలాసార్లు మనం చూస్తే చాలా గొప్పవాళ్ళు, చాలా పండితులు, మహాత్ములు, మహనీయులు అనబడ్డవారు కూడా వాళ్ళు సమాధి చేయబడ్డారు. కానీ ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. ప్రతి సమాధిలో వాళ్ళ ఎముకలు ఉన్నాయి. ప్రతి సమాధిలో వాళ్ళు ఉన్నటువంటి శవాలు పూడ్చబడినటువంటి స్థితిలోనే ఉన్నాయి. కానీ ఏది కూడా బయటకు వచ్చినట్టు, ఏది కూడా లేచి సంచరించినట్లు మనం చూడడం లేదు. కానీ యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఖాళీగా ఉన్న సమాధి యేసయ్య సమాధి. యేసయ్య సమాధి. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనం. వంగి నారబట్టలు పడి ఉండుట చూచిరు కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. వంగి నారబట్టలు పడి ఉండుట చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అక్కడికి వచ్చి చూసిన తర్వాత అక్కడ సమాధిలో ఆయన లేడు, కానీ నారబట్టలు మాత్రం ఉన్నాయంట. నారబట్టలు మనం చూస్తే యూదుల ఆచారం ప్రకారం, యూదులు ఆచరించే ఆచారం ప్రకారం మనం ఆదికాండం 18వ అధ్యాయం నుండే మనం చూడవచ్చు. ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత తుడుచుకోవడానికి టవాల్ ఇస్తాం. యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు ఎప్పుడైతే కాళ్ళు చేతులు తుడుచుకున్న తర్వాత ఆ టవాల్ను పైన వేస్తే ఇదిగో మేము మరొక్కసారి మీ దగ్గరికి వస్తాము అని అర్థం. ఒకవేళ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ లేదా వాళ్ళు ఇచ్చే ఆతిథ్యము వీళ్ళకి నచ్చకపోతే వాళ్ళు టవాల్ని మడిచి, ఆ తుండు గుడ్డను మడిచి వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారంటే ఇంకా మేము ఎప్పటికీ ఇక్కడికి రాము అని సూచన. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఒక శవాన్ని తీసుకువెళ్ళిన తర్వాత శవాన్ని కట్టిన గుడ్డలు మాత్రం అక్కడ అలాగే ఉండిపోయాయంట. కట్టినది తలకు చుట్టినటువంటి రుమాలు మాత్రం మడిచి పెట్టబడి ఉంది అని మనకి ఇక్కడ 25లో మనం చూస్తున్నాం. 25లో యోహాను సువార్త 25లో అక్కడ ఏం చూస్తున్నామంటే నారబట్ట పడి అతడు 5వ వచనం. వంగి నారబట్టలు పడి ఉండేట చూచను కానీ అతడు సమాధిలో అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచాను. చుట్టి పెట్టి ఉండడం చూస్తున్నాడు. ఆయన తలకు చుట్టినటువంటి రుమాలని ఆయన చుట్టి పెట్టి అక్కడ ఉండడం ఆయన పేతురు గమనించాడు. గమనిస్తే ఏముంది, దాని అర్థం ఏంటంటే ఇంకెప్పటికీ నేను ఈ సమాధిలోనికి రాను, ఇది నేను ఇక్కడికి నుండి వెళ్ళిపోతున్నాను, ఇదిగో మరొక్కసారి ఇటువైపు నేను రాను, ఈ సమాధిలోనికి నేను రాను, ఇదిగో సజీవుడనై పునరుత్థానుడనై నేను వెళ్ళిపోతున్నాను అనే దానికి సూచనగా అక్కడ తలకు చుట్టబడినటువంటి రుమాలు యూదుల ఆచార ప్రకారం ఎప్పుడైతే చుట్టి పెడతారో అక్కడికి మళ్ళీ రారు కాబట్టి అది సూచన. కాబట్టి అక్కడ ఆయన చూపించిన సూచన ఏంటంటే అక్కడ తలకున్నటువంటి రుమాల్ని చుట్టి పెట్టి చూడడం అంటే నేను ఇంకొకసారి ఈ సమాధిలోనికి రాను అని తెలియజేస్తూ యేసయ్య అక్కడి నుండి పునరుత్థానుడై ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన లేచి తర్వాత 40 రోజులు ఆఫ్టర్ రిసరెక్షన్ పునరుత్థానుడైన తర్వాత ఆయన 40 రోజులకు దాదాపు 530 మందికి తన్ను తాను కనపరుచుకున్నాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు కూడా వాళ్ళందరి ముందర ఆయన ఆరోహణుడై వెళ్ళాడు. ప్రియమిత్రమా, మరి యేసయ్యను చేరడానికి లేదా యేసయ్య పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి ఎవరైతే ఆయన నమ్మి ఉంటారో, ఎవరైతే ఆయనను అనుసరిస్తూ ఉన్నారో, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని ఉన్నారో వారందరికీ ఒక నిరీక్షణ యేసయ్య ఈ పునరుత్థానపు దినమందు విడిచి వెళ్ళాడు. అదేంటో తెలుసా? నువ్వు నేను మరణించిన తర్వాత లేదా నువ్వు నేను దేవుణ్ణి అనుసరించి దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఆయన ముందు మన తప్పులన్నీ ఒప్పుకొని ఉంటామో
మనకొక నిరీక్షణను ఆయన వదిలిపెట్టి వెళ్ళాడు. ఏంటంటే నువ్వు కూడా చనిపోయిన తర్వాత నాలాగే నువ్వు కూడా లేచి ఇదిగో పరలోకానికి నువ్వు కూడా వచ్చి నాతో ఉంటావు అనడానికి. వీటన్నిటిని ఏ రాయి అడ్డు రాదు. ఏ సైతాను చేసిన ప్రతి క్రియ మనకు అడ్డు వస్తుందేమో దేవుణ్ణి చేరడానికి అనుకుంటే, ఏ రాయి కానీ, ఏ సీల్ కానీ, ఏ రాజముద్రలు ఏవేవి వేశారో, ఏవేవి పకడ్బందీగా ఆయన చేశారో, లేదా ఏ గొలుసులతో ఆ దేవుణ్ణి సమీపించకుండా ఆ రాయికి కట్టారో, లేదా గొప్ప గొప్ప సైనికులను సైనికులను ఉంచారో, ఏ చక్రవర్తి ఏ సైతాను శక్తులు మనకు ఆయనకు అడ్డు రాకుండా ఇదిగో ఈ పునరుత్థాన శక్తిని నీలో నాలో ప్రవేశింపచేసి దేవుడు మనల్ని పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు. ప్రియమిత్రమా, మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో ఒకసారి చూస్తే మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతిదానిని ఆయన విరుగగొట్టి తన పునరుత్థాన శక్తిని మనలో ప్రవేశింపచేసి పరలోక రాజ్యానికి వారసులుగా నిన్ను నన్ను ఆయన చేర్చడానికే ఆయన చనిపోయి 3వ దినమున పునరుత్థానుడు అయ్యాడు. ప్రపంచ చరిత్రలో మనం చూసినట్లయితే రోమా చరిత్రలో యేసయ్యను గురించి వీటన్నిటినీ రాశారు. ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక సమాధి, ఖాళీగా ఉన్న సమాధి యేసయ్య సమాధే అని రోమా చక్రవర్తుల హిస్టరీలో ఆ బుక్స్లో ఆ పుస్తకాల్లో ఈయన గురించి రాశారు. అందుకే బైబిలు నిజమైన పుస్తకం. బైబిల్లో రికార్డ్ అయిన ప్రతి ఒక్కటి కూడా యేసయ్య పునరుత్థాన శక్తిని, యేసయ్య మన కొరకు దివికి వచ్చినటువంటి సంగతులను కాకుండా మనకు నేర్పించిన ఎన్నో సంగతులు, మనకున్నటువంటి అడ్డురాళ్లను, మనకున్నటువంటి ఈ సైనిక శక్తులను లేదా సాతానీయ శక్తులు అన్నింటినీ ఓడగొట్టి విజయాన్ని సాధించాడు. పునరుత్థాన దినమున పునరుత్థానమును ఆ బలాన్ని ఏంటో, పునరుత్థాన శక్తి ఏంటో ఆయన నిరూపించడం ఇదిగో ఈ పునరుత్థాన దినమందే జరిగింది. కాబట్టి ప్రియమిత్రము, పునరుత్థాన దినమందు దేవుడు మనకున్నటువంటి అడ్డంకులన్నింటినీ, అడ్డురాళ్ళన్నింటినీ, మనకు దేవుని సమీపించకుండా సైతాను ఎలాంటి ఐడియాలు పన్నిందో, ఎలాంటి పన్నాగాలు పన్నిందో వాటన్నింటినీ విరగొట్టి లేదా జయించి బలవంతుడైనటువంటి మన దేవుడు మనకిచ్చినటువంటి ఓ గొప్ప నిరీక్షణ ఆయనతో కలిసి మనం కూడా జీవించాలని, చనిపోయిన తర్వాత ఇదిగో ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మనం కూడా పరలోక రాజ్యం చేరాలని, ఆయనతో కొన్ని వేల ఏండ్లు మనం ఆయన్ను అంటిపెట్టుకొని ఆయనతో సంతోషించి సమాధానాన్ని పొందాలని ఆయన కోరిక ఉంటున్నది. అందుకే ఈ పునరుత్థాన దినమందు దేవుడు మనకు కూడా మనకున్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి పునరుత్థాన శక్తిని మనం కూడా పొంది ఆయనను పొగుడుతూ స్తుతిస్తూ ఇదిగో మనం చేస్తున్నటువంటి పనిలో లేదా మనం చేస్తున్నటువంటి సేవలో ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఇదిగో బలవంతుడైనటువంటి మన దేవుడు, పునరుత్థానుడైనటువంటి మన దేవుడు పునరుత్థాన శక్తి ద్వారా ఇదిగో నిన్ను నన్ను గొప్పవారిగా చేయుటకు, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యాన్ని గొప్పగా ఆయన ఏ అడ్డంకులు లేకుండా ఆయన చేరేంత వరకు వాటినన్నింటినీ తొలగించి నిన్ను నన్ను మనల్ని నడుపునుగాక. ప్రార్థించుకుందాం. మిక్కిలి కృపగల మా పరలోకపు తండ్రి, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప దినమునకై మీకు స్తోత్రాలు. నీ పునరుత్థాన దినమందు నా ప్రభువా, నీవు మా పట్ల ఉన్నటువంటి తండ్రి ప్రేమకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నిన్ను చేరడానికి నా ప్రభువా, నిన్ను చూడడానికి నా తండ్రి మాకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి తండ్రి, అది ఏ రాయైనా, ఏ సీలైనా నా ప్రభువా, ఏ సైనికులైనా, ఏ సాతానైనా సరే నా ప్రభువా మా ముందు నిలవకుండా వాటన్నింటినీ అల్పులుగా చేసి బలవంతుడైనటువంటి నా ప్రభువు నాకుండగా నాకు విజయం తథ్యమని నమ్మి నా ప్రభువా మేము ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. ప్రతి పనిలోనూ ప్రతి అడ్డంకులన్నింటినీ తీసివేసి నా ప్రభువా మేము చేరవలసిన గమ్యస్థానాన్ని మమ్మల్ని చేర్చుమని, నీ పునరుత్థాన విజయాన్ని నా ప్రభువా మేము అనుభవించుటకు, నీ పునరుత్థాన శక్తిని మేము పొందుకొనుటకు మీరు మాకు అనుగ్రహం దయచేయమని నా ప్రభువా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ మనసులో నా ప్రభువా ఇదిగో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నా ప్రభువా ప్రతి ఒక్కరూ నీ కొరకు తండ్రి జీవించే జీవితాన్ని కలిగి ఉండుటకు
నా ప్రభువా, అన్నింటినీ ఎదిరించి బలవంతుడైనటువంటి మా దేవుణ్ణి మేము ధరించుకొని ఉన్నామని నమ్మి ముందుకు సాగుటకు సహాయం చేయండి. మమ్మల్ని విడవక ఎడబాయక నా ప్రభువా, ప్రతినిత్యము నా ప్రభువా నీ పునరుత్థాన శక్తిని మా యందు ఉంచి నడిపించుమని నా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రమా, మరి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1 సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో మేము అడుగు పెట్టాం. దాదాపుగా 56 వీడియోలు మేము మీ ముందుకు తీసుకొచ్చి, మరి వీటన్నిటిని మీరు ఆదరిస్తున్నందుకే మీకు స్తోత్రాలు, నమస్కారాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి మీరు విన్నటువంటి ఈ వాక్యాలన్నింటినీ, మరి ఈ సందేశాలన్నింటినీ మీ హృదయంలోనే దాచుకొని ఉండడం కాకుండా మీ హృదయంలో నుండి వాటిని కూడా మీరు ఇతరులకు పంచమని ప్రార్థిస్తున్నాం. మీకు తెలిసిన విధంగానే మీకు ఫ్రెండ్స్ను, రిలేటివ్స్కి ఈ సందేశాలన్నింటినీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎక్కువగా మేము కొత్త కొత్త సబ్జెక్టులు మీ ముందుకు తీసుకురావడానికి, మాలో ఉత్సాహం పెంచడానికి మీరు కూడా తోడ్పడతారని, మీరు కూడా దీవెనలు పొందుతారని, మీ ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ప్రభు సేవలో మీ సహోదరుడు ప్రభాకర్. ప్రైజ్ ది లార్డ్.